బీఆర్ఎస్ ను కాపాడడం కోసమే బీజేపీ మూసి నిద్ర చేస్తోందని విమర్శించింది కాంగ్రెస్. భవిష్యత్తు తరాల కోసమే కాంగ్రెస్ ఆలోచన అని చెప్పింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ డ్రామాలు ఆపి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ ను కాపాడేందుకే మూసీపై కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భవిష్యత్తు తరాల కోసమే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ అన్నారు. తమది బుల్డోజర్ ప్రభుత్వం కాదని, ఆ తరహా ప్రభుత్వం యూపీలో ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు అన్నదేంటి? మూసీ పరివాహక ప్రాంతంలో దోమలు, ఈగలు, ఆ దుర్గంధ వాసన మీరు ఒక 3 నెలలు ఉంటే తెలిసొస్తుంది అంటే ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస వీడియోలో వినబడతా ఉంది. ఫోటో అయిందా, ఫోటో వచ్చిందని అడుగుతున్నాడు కేంద్ర మంత్రి. మీరు పోయే ముందే శానిటేషన్ అవుతుంది. అక్కడ ఆ బఫర్ జోన్ లో లేరు, కనీసం మూసి నది ప్రవాహక ప్రాంతంలో కూడా నివసించలే. మీరు షూ వేసుకొని నడిచారు, దోమలు కుడతాయేంబి సాక్స్ వేసుకొని పడుకున్నారు. బీఆర్ఎస్ మోసం చేసిన మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజల్ని కాంగ్రెస్ హక్కును చేర్చుకుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ముంపు బాధితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం 234 కోట్ల 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జీవోను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి ముంపు గ్రామాల ప్రజలు పాలాభిషేకం చేశారు. మనం ఆనాడు భరోసాలో భాగంగా అక్కడ ముంపు గ్రామాలను నిద్ర చేసినాం. అక్కడి నుంచే పాదయాత్ర వెళ్ళినాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం వాళ్లకు ఇందిరమ్మిని ఇవ్వాల్సిందని చెప్పని వారి దగ్గర మన పక్షాన కోరగానే మిడ్మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4696 మందికి ఇందిరమ్మిన్ల కొరకై 234 కోట్ల 80 లక్షల రూపాయలు నిన్నటి రోజు జీవో రూపంలో మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇది కదా ప్రజాపాలన చెప్పడానికి నిదర్శనం. కొడంగల్ ఫార్మా కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ లీడర్లు అక్కడ స్థానికులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఎంపీ బలరాం నాయక్. వెనుకబడిన వర్గాలను రెచ్చగొట్టొద్దని కోరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కి తాను కూడా ఫార్మాసిటీ మీద వివరణ ఇస్తానన్నారు బలరాం నాయక్. నిన్న మొన్నటి నుంచి దాదాపుగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఫార్మా కంపెనీకు ల్యాండ్ ఎక్వేషన్ చేసి అక్కడ అభివృద్ధి చేసి అక్కడ ఫార్మా కంపెనీలో కూడా అక్కడ వాళ్లకు స్థానికులకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ ఫార్మా కంపెనీకి డెవలప్మెంట్ చేసి చుట్టుపక్కల చేస్తే అల్లర్లు అలజడులు సృష్టిస్తున్నారు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మాలల సింహగర్జన కార్యక్రమానికి 30 లక్షల మంది మాలలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ 1న జరిగే ఈ సభకు వేదిక కానున్న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ను సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న మాలలు మేమంతా కలిసే ఉన్నామని తెలపడానికి ఈ సభ ఒక మెసేజ్ అన్నారు. 30 లక్షల మంది మాలలు ఏదైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఇదొక మెసేజ్ అన్నమాట. అందరికీ మేమందరం కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాము, అందరం కలిసి ఉన్నాము. మాకు న్యాయం ఏదైతే జరగాలో అది జరపాలని చెప్పి మెసేజ్ పంపించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరమ్మ పాలనలో రైతును రాజు చేస్తామన్న మాటను రేవంత్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 రోజులుగా ప్రభుత్వం సన్నవడ్లకి 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని తెలిపారు. హామీ ఇచ్చిన మేరకు 2 రోజుల నుంచి సన్న వడ్లకి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనసు రైతుల ఖాతాలో వేయడం మొదలైంది. అంటే క్వింటాల్కి 500 అంటే సుమారుగా ఎకరానికి రైతుకి 28,000 నుంచి 31,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఒక గొప్ప నిర్ణయం. దండుపాల్యం ముఠాలాగా మూసీ నిద్రకు బీజేపీ నేతలు బయలుదేరారన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ తయారు కాకుండానే అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీ ఎందుకు వ్యతిరేకత చూపిస్తుందో చెప్పాలన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మీరు ఆడుతున్నటువంటి గేమా, లేదు మూసీ ప్రక్షాళన జరగొద్దనేటువంటిది మీ పార్టీ విధానమా, మూసీ ప్రాంత ప్రజలు గట్లనే ఉండాలనేటువంటిది మీ పార్టీ నిర్ణయమా, లేదు నల్గొండ జిల్లా ప్రజలకు మూసీ ప్రక్షాళన మంచినీళ్లు రావద్దు అనేటువంటి నిర్ణయమా? మీరు అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా మీ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించమని చెప్పేసి మేము కిషన్ రెడ్డిని ఈరోజు మేము డిమాండ్ చేస్తాం.
మూసీ నిద్ర పేరుతో బీజేపీ నేతలు ఈవెంట్ చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. దమ్ముంటే 3 నెలల పాటు బీజేపీ నేతలు మూసీ ఏరియాలో గడపాలని సవాల్ విసిరారు. మూసీ ఏరియాలో బీజేపీ నేతలు దొంగ నిద్ర చేశారన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. దోమలు కుట్టకుండా కిషన్ రెడ్డి బ్రాండెడ్ సాక్సులు వేసుకొని నిద్రపోయారని విమర్శించారు సామ. దోమలు కుడితే ఏదైనా ఇబ్బందులు వస్తుంది, ప్రాబ్లం వస్తుంది అని చెప్పి కనీసం సాక్స్లు కూడా తీయకుండా సాక్స్ వేసుకొని అక్కడ మంచం పైన పడుకున్న విజువల్స్ చాలా క్లియర్గా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే కొద్దిసేపు అక్కడ మీరు ఉండాలంటేనే ఇన్ని ఆర్భాటాలతో మీరు ఏర్పాటు చేసుకొని ఉండే పరిస్థితి ఉన్నప్పుడు వాస్తవానికి అక్కడ శాశ్వతంగా ఏదైతే ఉంటున్న ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, యావత్ తెలంగాణ సమాజానికి మీరు చేసిన నేను ఒక యాక్టివిటీ చేసిరు. నేను యాక్టివిటీ వల్ల యావత్ తెలంగాణ సమాజానికి తెలిసింది అక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతారు. మూసీపై బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. బీజేపీ బీఆర్ఎస్ ఉమ్మడి ఎజెండాలో భాగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు.